వెల్కమ్ టు అమృతం డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో ఈ వారం అంతా మనం ఆస్మా బ్రాంకైటిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో బ్రాంకైటిస్ ఆస్తమా ఉన్నవాళ్ళు స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అండ్ స్నాక్ టైంలో ఏం తీసుకోవడం మంచిది? సో ఆస్మా కానీ బ్రాంకైటిస్ కానీ ఇట్లా ఏదైనా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నప్పుడు చిన్న చిన్న మీల్స్ ఎక్కువ సార్లుగా తీసుకోవడం ఇస్ బెటర్. సో ఆబ్వియస్లీ మనకి మీల్కి మధ్యలో స్నాక్ అనేది చాలా అవసరం అవుతుంది. ఆ స్నాక్ కూడా మీల్లో వచ్చే క్యాలరీస్ కంటే కొంత తక్కువ, బట్ ఒక సాలిడ్ స్నాక్ అనేది అంటే కొంచెం ఎనర్జీ ఇచ్చేది గాను, అట్లాగే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ స్నాక్, ప్రోటీన్ అది ఉండేలాగా అయితే కనుక బెటర్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే లేదంటే మనకి మళ్ళీ మీల్ టైంకి ఎక్కువ ఆకలేస్తుంది. సో వీ ఎండ్ అప్ ఈటింగ్ మోర్, ఎస్పెషలీ స్నాక్ తర్వాత అంటే ఈవినింగ్ స్నాక్ తర్వాత సప్పర్ హెవీగా తీసుకున్నట్టయితే నిద్రపోయేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వీలున్నంత వరకు స్నాక్స్ కొంచెం మోడరేట్లీ హెవీ పెట్టుకొని మీల్స్ లైటర్ సైజ్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. జనరల్గా ఆస్తమా మనం చూసినట్టుగా అయితే పానిక్ అటాక్స్ వల్ల కూడా వస్తుంది కదా. కొంచెం వాళ్ళకి ఏదైనా యాంగ్జైటీ ఫీల్ అయినా అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి, అవి జరగకుండా ఉండవు. సో ఆ టైంలో వీళ్ళు ఫుడ్డే కాకుండా హౌ టు కంట్రోల్ దట్? సో యాంగ్జైటీకి సంబంధించి పానిక్ అటాక్కి సంబంధించి అయితే కనుక జనరలీ సైకాలజిస్ట్ కానీ లేకపోతే సైకాట్రిస్ట్ కానీ కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. సో బెటర్ అట్లాంటి కౌన్సిలింగ్ సజెషన్స్ తోటి ఈ ఆస్మా అటాక్ని ట్రిగర్ చేసేటువంటి యాంగ్జైటీ కానీ పానిక్ అటాక్ని కానీ వీటి మీద మనకి బెటర్ కంట్రోల్ వచ్చినట్టయితే వాటి ద్వారా ఆస్మా స్టార్ట్ అవ్వడం అనేది కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మైండ్ సెట్లో కొంత మార్పులు చేసుకోవడం ద్వారా అది ఒకటేసారి ఓవర్ నైట్ జరిగిపోదు. సో దేని గురించి ప్యానిక్ అవుతున్నాము, ఎందుకు ప్యానిక్ అవుతున్నాము, ఇలాంటి విషయాలన్నీ కూడా జనరలీ కౌన్సిలింగ్లో డిస్కస్ చేస్తారు. సో అలాంటి సలహాలు పాటించినట్టయితే కనుక వీ కెన్ ఓవర్కమ్ దట్ యాంగ్జైటీ అండ్ ప్యానిక్ అటాక్స్ అండ్ దట్ వే ఈ ఆస్మా వచ్చేటువంటి ఛాన్స్, ప్యానిక్ అటాక్ ద్వారా ఆస్మా వచ్చే ఛాన్స్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఈవినింగ్ స్నాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమైనా ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, అంటే ఫ్రైడ్ అంటే డీప్ ఫ్రైడ్ కాదు, లైక్ పల్లీలు కొంచెం సాటే చేసుకొని తీసుకోవడం, లేకపోతే ఏదైనా సాలెడ్స్ తీసుకోవడం, ఇలాంటివి ఉపయోగంగా ఉంటాయంటారా? లేకపోతే వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ వీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకుంటే బెటర్ అంటారా? సో ఫ్రూట్స్ కానీ అంటే రూమ్ టెంపరేచర్లో ఉండేవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లాంటివి ఏవైనా సరే ప్రిఫరబుల్లీ డే టైంలో అంటే కొంచెం టెంపరేచర్స్ అవి ఎక్కువ ఉన్నప్పుడు లంచ్కి ముందు అట్లాంటి టైంలో తీసుకుంటే బెటర్. ఈవినింగ్ స్నాక్ కొంచెం వామ్గా ఉండేలాగా మీరు అన్నట్టు రోస్టెడ్ పీనట్స్ తీసుకోవడం కానీ, రోస్టెడ్ నట్స్ అండ్ సీడ్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చు. అయితే నట్స్ అండ్ సీడ్స్ అనగానే డ్రై ఫ్రూట్స్ గుర్తొస్తాయి. ఆస్మా పర్టికులర్లీ ఆస్మా ఉన్న వాళ్ళకైతే కనుక డ్రైడ్ ఫ్రూట్, సో రైజిన్స్ కానీ అంటే కిస్మిస్ కానీ డ్రైడ్ ఫిగ్స్ కానీ ఇట్లాంటివి, డేట్స్ డ్రైడ్ డేట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్స్ వీటిలో ఏంటంటే డ్రైడ్ ఫ్రూట్లో సల్ఫైడ్స్ అనేటువంటి ఒక పర్టికులర్ కాంపౌండ్స్ ఉంటాయి. అవి ఎక్కువగా ఉంటే కూడా ఆస్మా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నట్స్ తీసుకోవచ్చు, బట్ డ్రైడ్ ఫ్రూట్ మాత్రం చాలా లిమిటెడ్ క్వాంటిటీస్లో కానీ మానేయడం కానీ బెటర్. ఓకే. హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మనం ఎలాగో డిస్కస్ చేస్తున్నాము. ఇది కాకుండా లైక్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, స్టీమ్ తీసుకోవడము ఇలాంటివి ఏమైనా వాళ్ళకి హెల్ప్ చేస్తాయా? టు అన్ ఎక్స్టెంట్, ఎస్పెషలీ అంటే ఏదైనా ఇప్పుడు బ్లాకేజ్ ఉన్నప్పుడు, పర్టికులర్లీ బ్రాంకైటిస్ టైంలో బ్లాకేజ్ ఉన్నప్పుడు ఏమైనా కొంత స్టీమింగ్ హెల్ప్ చేయొచ్చు. కానీ ఆస్మా అటాక్ ఉన్న టైంలో స్టీమింగ్ అనేది స్టీమింగ్ కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, పర్టికులర్లీ యోగా టైంలో చేసేటువంటి ప్రాణాయామం కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ దగ్గర నుంచి సలహా తీసుకుని మాత్రమే చేయాలి. ఎవరో చెప్పారు కనుక వాళ్ళకి పనిచేస్తుంది కనుక ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా అందరూ చేస్తున్నట్టు ఆస్మా ఉన్నవాళ్ళు బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు కనుక తెలియకుండా కొన్ని రకాల బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే కూడా అవి కూడా ఆస్మా అటాక్ ట్రిగర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందరూ చేస్తున్నవే మనం కూడా స్టార్ట్ చేయకూడదు అన్నమాట.
ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు వారం అంతా స్నాక్స్ని హెల్తీగా ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు స్నాక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం హరాభరా కబాబ్, యాపిల్ సోయా మిల్క్ షేక్. మంగళవారం మసాలా అలసందలు, తులసి కషాయం. బుధవారం అచారీ పనీర్ టిక్కా, జింజర్ టీ. గురువారం బేల్పురి, టర్మరిక్ మిల్క్. శుక్రవారం మష్రూమ్ కాటీ రోల్, పపాయా బనానా స్మూతీ. శనివారం రోస్టెడ్ బేబీ పొటాటోస్, బీట్రూట్ సెలరీ జ్యూస్. ఆదివారం ఎగ్ శాండ్విచ్, క్యారెట్ సొరకాయ జ్యూస్. ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా హెల్తీగా స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. లహరి చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ పరిచయం చేయబోతున్నాం. ఇవాళ మనం ఎగ్ శాండ్విచ్, క్యారెట్ సొరకాయ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ ఎగ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఎగ్ శాండ్విచ్ స్నాక్గా పెట్టారు. సో ఎగ్స్ అండ్ అలాగే ఈ బ్రెడ్, చాలామందికి ఏంటంటే బ్రెడ్ తినడం వల్ల కూడా వస్తుంది ఆస్తమా అని వింటూ ఉంటాము. సో అందరూ తినచ్చా, అలా ఉన్నవాళ్ళు మానేసి ఇంకేం పెట్టుకోవచ్చు అక్కడ సబ్స్టిట్యూట్గా, అండ్ అలాగే ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? సో ఇది తింటే వస్తుంది అని స్పెసిఫిక్గా చెప్పలేమండి. ఒకవేళ వీట్ అలర్జీస్ ఏమైనా ఉంటే, లేదంటే బ్రెడ్ స్పెసిఫిక్గా లైక్ కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ ప్రిజర్వేటివ్స్ వేసి చేసినటువంటి బ్రెడ్లో ఒక్కొక్కసారి అలర్జీ ట్రిగర్ చేయడం కానీ లేదా ఆస్మా అటాక్ ట్రిగర్ చేయడం కానీ అట్లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో బ్రాండ్ బై బ్రాండ్ మీరు ఒక్కొక్కటి ట్రై చేసుకొని దేంతో కంఫర్టబుల్గా ఉంటే అది యూస్ చేసుకోవడం బెటర్. సో బ్రెడ్ ఎందుకు చూస్ చేసుకున్నాం, పర్టికులర్లీ మనము బ్రౌన్ బ్రెడ్ కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ తీసుకుంటాము. ఈ రెండిట్లో ఏదైనా సరే ఫైబర్ కంటెంట్ కొంత ఎక్కువ ఉండేలాగా. అట్లాగే మోస్ట్ ఆఫ్ ద బ్రెడ్స్ ఫార్టిఫైడ్ వీట్తో చేస్తారు, అంటే దాంట్లో యాడెడ్ బి విటమిన్స్ ఉంటాయి, అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ మినరల్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి అనుకున్నాం ఆస్మా కానీ బ్రాంకైటిస్ కానీ. అండ్ ఈజీగా తయారు చేసుకునేది కూడా అయి ఉంటే కనుక, ఒకవేళ మీకోసం మీరు ప్రిపేర్ చేసుకోవడం అయితే కనుక, ఇలా శాండ్విచ్ లాంటివి అయితే తేలిగ్గా చేసుకోవడానికి అవుతుంది కనుక మనం ఇది చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎగ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మనకి ప్రోటీన్ కంటెంట్ కావాలి, అట్లాగే ఎగ్లో గుడ్ కైండ్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్లస్ దాంతోపాటు లాట్ ఆఫ్ వైటమిన్ ఈ కానీ వైటమిన్ ఏ కానీ, కొన్ని రకాల ఎగ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో అవి ఏవైనా సరే ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడతాయి. ఆ ఇన్ఫ్లమేషన్లో అనేది కంట్రోల్లో ఉన్నట్టయితే మనకి బ్రీదింగ్ డిఫికల్టీస్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి. కాబట్టి మనం ఎగ్స్ని చూస్ చేసుకున్నాము. అండ్ శాండ్విచ్ అనేది తేలిగ్గా చేసుకోవచ్చు. ప్లస్ ఈ ఎగ్ శాండ్విచ్, నార్మల్ శాండ్విచెస్, వెజిటబుల్ శాండ్విచ్ అది అయితే కనుక కొంచెం రా వెజిటబుల్స్ అది పెట్టినప్పుడు యూజువలీ హీట్ చేయకుండా అలాగే కోల్డ్గా తీసుకోవటం చేస్తూ ఉంటారు. సో ఆ కోల్డ్ శాండ్విచెస్ అనేది ఆస్మా ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేయం కనుక ఇలాంటిది అయితే మనం వార్మ్ శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు కూడా. కాబట్టి మనం ఈ ఎగ్ శాండ్విచ్ని చూస్ చేసుకుంటున్నాం. ఓకే, ఎగ్స్ చూస్తే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. వీళ్ళు నాన్ వెజ్ తీసుకోవచ్చా? ఆస్తమా ఉన్నవాళ్ళు ఏ ఫామ్లో తీసుకుంటే మంచిది? తక్కువ క్వాంటిటీలో నాన్ వెజ్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు. అయితే సీ ఫుడ్, పర్టికులర్లీ ష్రింప్ లేదా ప్రాన్స్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాన్స్లో కూడా సల్ఫైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వీటితో కూడా అలర్జీ ట్రిగర్ అవ్వడం కానీ లేదంటే ఆస్మా అటాక్ ట్రిగర్ అవ్వడం కానీ జరగచ్చు. బట్ అది కూడా అందరికీ అవుతుందని చెప్పలేము. సో మీకు ప్రాన్ అలర్జీస్ ఉన్నట్టయితే కనుక పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మిగతా నాన్ వెజ్ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. కేవలం హోమ్ కుక్డ్, అది కూడా ప్రిజర్వ్ చేసినవి కాకుండా, అంటే సాసేజెస్ కానీ బయట పిజ్జాస్ పైన యాడ్ చేయడం కానీ ఇట్లాంటి వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేసి ఇంట్లో కుక్ చేసినటువంటివి, ఫ్రెష్గా కుక్ చేసినటువంటివి, హాట్ టెంపరేచర్లో ఉన్నవి తీసుకున్నట్టయితే సేఫ్గా ఉంటుంది. ఎగ్ శాండ్విచ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ క్యారెట్ సొరకాయ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. జ్యూస్ అనగానే చాలా ఫ్యాన్సీగా ఫ్రూట్స్ అవి కొంచెం యాడ్ చేసుకుంటాం. క్యారెట్ కూడా జనరల్గా యాడ్ చేస్తారు, కానీ మీరు సొరకాయతో పెట్టారు. చాలామంది సొరకాయ జ్యూస్ చేస్తే అది పచ్చిది కదా, రా కదా, తీసుకోవచ్చా అని ఆలోచిస్తారు. తీసుకోవచ్చా? తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చండి. అయితే రా జ్యూసెస్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆ సోర్స్ అనేది మనకి తెలియాలి. అంటే మనము బయట ఎక్కడో వెజిటబుల్ జ్యూస్ అట్లాంటివి తీసుకున్నప్పుడు కంటామినేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మనం హ్యాండిల్ చేసేటప్పుడు హ్యాండ్స్ అవి క్లీన్గా పెట్టుకొని, అట్లాగే కిచెన్ సర్ఫేస్ అది క్లీన్గా ఉంచి,
ఆ క్లెన్లీనెస్ మెయింటైన్ చేసినప్పుడు మాత్రం వెజిటబుల్ జ్యూసెస్ అనేవి చాలా సేఫ్గా తీసుకోవచ్చు. అయితే తీసుకునే వెజిటబుల్ని బట్టి కూడా కొన్ని వెజిటబుల్స్ జ్యూస్ చేసుకోవడం ఈజ్ సేఫర్ అండ్ ఈజియర్, బట్ కొన్ని నాట్ సో సేఫ్ అన్నమాట. అండ్ అలాగే క్యారెట్ అండ్ జింజర్. సో క్యారెట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనము అంటే క్యారెట్లో కెరోటినాయిడ్స్ ఉంటాయి. వైటమిన్ ఏకి కూడా మన బాడీలో మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ ఉంది. రెస్పిరేటరీ హెల్త్కి కూడా వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం దానికోసమని క్యారెట్ యూజ్ చేస్తున్నాము. ప్లస్ ప్లెయిన్ సొరకాయ జ్యూస్ అంటే దానికి పెద్దగా ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఉండదు. అదే క్యారెట్ కూడా దాంట్లో యాడ్ చేయటం మూలాన క్యారెట్లో ఉండేటువంటి న్యాచురల్ స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మనకి యాడెడ్ స్వీట్నర్స్ అయినటువంటి షుగర్, హనీ, బెల్లము ఇట్లాంటివి యాడ్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా కూడా మనం క్యారెట్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ జింజర్ వాడుతున్నామండి. అల్లం కూడా మనకి రెస్పిరేటరీ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వడానికి, అట్లాగే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ రిజాల్వ్ అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తుంది. పర్టికులర్లీ ఇప్పుడు బ్రాంకైటిస్ లాంటివి ఉన్నప్పుడు, దగ్గు కానీ ఆర్ ఎక్కువ ఫ్లెమ్ కానీ ఉన్నప్పుడు అది కొంచెం బ్రేక్ అవ్వడానికి కూడా మనము ఈ జ్యూస్లో అల్లం యాడ్ చేసుకోవడం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. జనరల్గా కూడా దగ్గు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా ఫ్లమ్ ఉండేటప్పుడు జింజర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. జింజర్కి ఏమైనా అలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయా? ఉన్నాయండి, అవును. జింజర్లో ఉండేటువంటి కొన్ని రకాల అరోమాటిక్ కాంపౌండ్స్ ఏం చేస్తాయంటే కొంచెం మన ఎయిర్ పాత్వే కొంచెం బెటర్ అయ్యేలాగా, అట్లాగే ఆ ఫ్లెమ్ తగ్గేలాగా, కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే ఆ సిమ్టమ్స్ కూడా బెటర్ అయ్యి రెస్పిరేషన్ ఈజీ అయ్యేలాగా చేస్తాయి. ఓకే, క్యారెట్ సొరకాయ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. థ్యాంక్ యూ మోనికా. ఆర్తి ఇలా అడుగుతున్నారు, నాకు రీసెంట్గా డెలివరీ అయింది, 1 month అవుతుంది, వెయిట్ లాస్ డైట్ స్టార్ట్ చేయొచ్చా తెలియచేయండి. హలో ఆర్తి, రీసెంట్గా డెలివరీ అయిందంటున్నారు కాబట్టి ఓన్లీ 1 month అయినట్టయితే, ఒకవేళ బేబీకి మీరే కనుక ఫీడ్ చేస్తూ ఉన్నట్టయితే కనుక మీరు ఇప్పుడు డైట్ కోసమని క్యాలరీ రెస్ట్రిక్షన్ లాంటివి మొదలు పెడితే మిల్క్ సప్లై మీద ప్రభావం పడే అవకాశం ఎక్కువ ఉంది. సో క్యాలరీస్ ఎక్కువగా రెస్ట్రిక్ట్ చేయకుండా హెల్తీగా ఆహారం తీసుకున్నట్టయితే కనుక గ్రాడ్యువల్గా న్యాచురల్గానే వెయిట్ తగ్గుతారు. మన ఫస్ట్ రెసిపీ ఎగ్ శాండ్విచ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ప్యాన్కి కాస్త బటర్ అప్లై చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్ ఏదైనా హెల్దీగా తయారు చేసుకోవాలి, లైట్గా ఉండాలి, ఎస్పెషలీ ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు మరింత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఎగ్ శాండ్విచ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, లేకపోతే మనకి వీట్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్ దొరుకుతుంది కదా, అలాంటి బ్రెడ్ కానీ, లేదా ఫార్టిఫైడ్ గోధుమలతో తయారు చేసిన బ్రెడ్ ఏదైతే ఉంటుందో అలాంటిది తీసుకోండి, చాలా మంచిది. వైట్ బ్రెడ్ ఉంటుంది కదా, అది మంచిది కాదు, అది తీసుకోకండి. అండ్ ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని లైట్గా మనం టోస్ట్ చేసుకుందాం. టోస్ట్ చేసుకున్న బ్రెడ్ని పక్కన పెట్టుకుందాం. ఇంకొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను. ఎగ్స్ చాలా హెల్దీ, ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవడం చాలా మంచిది. ఈ విషయం అయితే మీకు తెలుసు కదా. ప్రోటీన్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఎగ్లో పుష్కలంగా లభిస్తాయి. సో ఇప్పుడు మనం ఈ ఎగ్ని స్క్రాంబుల్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులోకి మనం కొంచెం ఉప్పు, మిరియాల పొడి, కొంచెం ఫ్లఫీగా రావడానికి నార్మల్గా ఆమ్లెట్లో కూడా మనం మిల్క్ యాడ్ చేస్తాం కదా, ఇందులో కూడా కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్నాం. సో ఇది ఫ్రై అయ్యేలోపు
మనం శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుందాం. నేను కొంచెం మస్టర్డ్ పేస్ట్ తీసుకుంటున్నాను. సింపుల్గా మనం ఈజీగా ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు జనరల్గా ఏంటంటే చాలా ఫుడ్స్కి అలర్జిటిక్ రియాక్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే అలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అలాంటి సిమ్టమ్స్ అన్నవి అగ్రివేట్ అవుతున్నాయి అనేది వాచ్ అవుట్ చేసి ఒక డైరీ మెయింటైన్ చేసి, ఫుడ్ డైరీ, ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేసి కొంచెం వామ్గా ఉండే ఫుడ్స్, వాళ్ళకి ఎలర్జీ రాదు అనుకునే ఫుడ్స్ని ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా ఆల్వేస్ గుడ్. కానీ ఏదైనా ఫ్రూట్ వల్ల, వెజిటబుల్ వల్ల కానీ వాళ్ళకి రియాక్షన్ వస్తే డెఫినెట్గా వాటిని ఆపేయడం మంచిది. కొంతమందికి గోధుమల వల్ల కూడా వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా అంటే బ్రెడ్ కానీ శాండ్విచ్ కానీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వాచ్ అవుట్ చేసి తీసుకోండి. సో ఇప్పుడు మన శాండ్విచ్ రెడీ అయిపోయింది. క్లోజ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ క్యారెట్ సొరకాయ జ్యూస్. క్యారెట్ సొరకాయ జ్యూస్. చాలా మందికి ఈ జ్యూస్ పేరు వినగానే ఒక డౌట్ వస్తుంది, సొరకాయ పచ్చిది తీసుకోవచ్చా అని. ఎస్, తీసుకోవచ్చండి. అంటే తగిన మోతాదులు, మరీ ఎక్కువగా కాకుండా కొంచెం అంటే లైక్ క్వాంటిటీ అనేది మరీ ఎక్కువగా కాకుండా ఒక స్మాల్ పీస్ వరకు మీరు సొరకాయని పచ్చిది తీసుకోవచ్చు. బట్ అది బిట్టర్గా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఎప్పుడూ తీసుకోవద్దు. బిట్టర్గా ఉండేది ఏదైనా వెజిటబుల్ తీసుకోవడం వల్ల, అంటే కాకరకాయ తప్ప వేరే ఏది తీసుకున్నా సరే హెల్త్కి మంచిది కాదు, స్టమక్ అప్సెట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బిట్టర్గా లేనిది మాత్రమే తీసుకోవాలి. సో సొరకాయని మనం ఇక్కడ స్కిన్ తీసేసి తీసుకుంటున్నాం. వండేటప్పుడు కర్రీలోకి అయితే స్కిన్తో వేసుకోవచ్చు, కుక్ అవుతుంది, బాయిల్ అవుతుంది కాబట్టి. కానీ రాగా తీసుకుంటున్నాం కాబట్టి వితౌట్ స్కిన్ తీసుకుంటున్నాం. క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. సొరకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి సొరకాయ లాంటి వెజిటబుల్స్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. వైటమిన్ సి కూడా ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది, అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ క్యారెట్, వైటమిన్ ఏ ఉంటుంది, బీటా క్యారోటిన్ ఉంటుంది, వెరీ గుడ్ వెజిటబుల్ అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ కూడా. అండ్ సొరకాయ మనకి అంటే లైక్ స్వీట్గా కానీ కారంగా కానీ అలా ఉండదు కాబట్టి చాలా రా టేస్ట్ ఉంటుంది కదా. సో క్యారెట్ యాడ్ చేసుకుంటే క్యారెట్లో ఉన్న స్వీట్నెస్ వల్ల మనకి జ్యూస్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇందులోకి మనం డైజెషన్ ఇంప్రూవ్ చేసి అల్లం ముక్కలు వేసుకుందాం. అంతేకాదు ఫ్లమ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ, దగ్గు వస్తున్నా, గొంతులో ఏదైనా ఇరిటేషన్ ఉన్నా, ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళకి కాఫ్ కానీ, ఇరిటేషన్ కానీ, అండ్ అలాగే బ్రీతింగ్ ఇష్యూ కానీ వెరీ కామన్ కదా. అలాంటివి ఏవైనా ఉండేటప్పుడు, అలాగే ఫ్లమ్ ఎక్కువగా ఉండేటప్పుడు కూడా ఇలా అల్లం ముక్కలు తీసుకోవడం వల్ల వీటికి మంచి క్యూర్ అనమాట, మనకి రెమెడీగా పనిచేస్తుంది అల్లం. పుదీనా యాడ్ చేసుకుందాం, చక్కటి ఫైబర్కి. కొంచెం ఉప్పు, అలాగే కాస్త నిమ్మరసం. నీళ్లు పోసి ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను.
క్యారెట్ సొరకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఎగ్ శాండ్విచ్ అలాగే క్యారెట్ సొరకాయ జ్యూస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఎగ్ శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 2, పాలు 1 కప్పు, మస్టర్డ్ పేస్ట్ 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 2, బటర్ 1 టీ స్పూన్. ఎగ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ వేసి బటర్ మెల్ట్ అయ్యాక బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ ని కాస్త టోస్ట్ చేసి పక్కన పెట్టుకొని అదే పాన్ లో మరికాస్త బటర్ వేసుకొని కోడిగుడ్డుని క్రాంబుల్ చేసి ఫ్రై చేసుకొని కొంచెం ఉప్పు, మిరియాల పొడి, పాలు వేసుకొని సాటే చేసుకున్న తర్వాత టోస్ట్ చేసిన బ్రెడ్ కి మస్టర్డ్ పేస్ట్ ని అప్లై చేసుకొని స్క్రాంబుల్ చేసిన ఎగ్ మిశ్రమాన్ని పెట్టుకొని మరొక బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకొని హాఫ్ గా కట్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎగ్ శాండ్విచ్ రెడీ. క్యారెట్ సొరకాయ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: క్యారెట్ 1, అల్లం తరుగు 1 టీ స్పూన్, పుదీనా 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, సొరకాయ ముక్కలు 1 కప్పు. క్యారెట్ సొరకాయ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, పుదీనా, తగినంత ఉప్పు, నిమ్మరసం, తగినన్ని నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్యారెట్ సొరకాయ జ్యూస్ రెడీ. జ్యోతి ఇలా అడుగుతున్నారు: నేను ఆల్మోస్ట్ 10 kgs వెయిట్ లాస్ అయ్యాను, హెల్దీ డైటే పాటించాను, అయినా నా ఫేస్ అంతా కూడా చాలా వీక్గా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే ఏం తీసుకోవాలి డైట్లో తెలియచేయండి. హలో జ్యోతి గారు, 10 kgs వెయిట్ లాస్ మీరు ఎంత సమయంలో అయ్యారు అనే దాన్ని బట్టి కూడా కొంచెం ఆ గ్లో అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒకటేసారి ఆల్మోస్ట్ ఒక 2 monthsలోనే 10 kgs లేదా 3 monthsలో 10 kgs తగ్గడం అంటే సబ్స్టాన్షియల్ వెయిట్ లాస్ కాబట్టి ఫేస్ ఫ్యాట్ కూడా తగ్గి కొంతవరకు గ్లో తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఇదే హెల్దీ వెయిట్ దగ్గర మీరు కంటిన్యూ అయినట్టయితే, హెల్దీ డైట్లో భాగంగా ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఒక 2-3 monthsలో తిరిగి బెటర్ గ్లో అనేది వస్తుంది. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం ఆస్తమా అండ్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి చక్కటి ఆహారం తీసుకోవాలి అని. స్నాక్స్ దగ్గరకు వచ్చేసరికి హెల్దీగా ప్లాన్ చేసుకోవాలి. ఏమైనా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్ కానీ, రోస్టెడ్ పల్లీ కానీ, ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా ఉండాలి. ఫుడ్ అలర్జీస్ ఉంటే ఆ ఫుడ్స్ని పర్టికులర్గా కట్ ఆఫ్ చేసుకోవడం డైట్లో ఎంతో మంచిది. అండ్ అలాగే హెల్దీగా తీసుకోవడానికి ఇక్కడ మనం ఎగ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసాం. సో ఎగ్లో కంప్లీట్గా ప్రోటీన్ ఉంటుంది అండ్ చక్కటి వైటమిన్ వాల్యూస్ ఉంటాయి. ప్రతిరోజు ఎగ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా స్క్రాంబుల్ చేసి హోల్ వీట్ బ్రెడ్ తోటి ప్లాన్ చేసుకున్నట్టుగా అయితే చక్కటి న్యూట్రిషనల్ వాల్యూస్ అందుతాయి. అండ్ అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి శాండ్విచ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. జ్యూస్ దగ్గరికి వచ్చేసరికి మనం డిఫరెంట్గా క్యారెట్ అండ్ సొరకాయని ప్లాన్ చేసుకున్నాము. సొరకాయ వాటర్ వెజిటబుల్, వైటమిన్ సి ఉంటుంది. రాగా తీసుకోవాలి అంటే కొంచెం క్వాంటిటీలో తీసుకోవచ్చు. అండ్ క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాం, అగైన్ వైటమిన్ ఏ అండ్ లాట్ ఆఫ్ ఫైబర్. సో ఇలాంటి కాంబినేషన్లో ఒక జ్యూస్ని ప్లాన్ చేసుకుంటే కూడా ఈవినింగ్ స్నాక్గా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో తప్పకుండా ఈ కాంబినేషన్ని మీరు ట్రై చేయండి. చూసారు కదండి ఇవాల్టి ఎపిసోడ్లో ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు స్నాక్స్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తూ చక్కటి రెసిపీస్ని పరిచయం చేశాను. ఇవి చాలా హెల్దీ, ఎవరైనా ట్రై చేయొచ్చు ఈవినింగ్ స్నాక్గా. డెఫినెట్గా ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. రేపు కూడా మళ్ళీ ఎపిసోడ్లో మంచి మంచి రెసిపీస్తో కలుసుకుందాం.